40% కమిషన్ రాజును మించిపోయాం, కాంగ్రెస్ పాలనలో అవినీతి కట్టలు తెంచుకున్నది, నేను ఇలా మాట్లాడితే చెడ్డవాడిలా ముద్ర వేస్తారు, అయినా సరే నేను చెప్తున్నది ముమ్మాటికి నిజం. సొంత పార్టీపై కర్ణాటక నేత బి శివరాము సంచలన ఆరోపణలు. ఎవరు చెప్తున్నది? గత ప్రభుత్వాన్ని 40% కమిషన్ అని చెప్పేసి బీజేపీ మీద ముద్రేసారు కదా, ఇప్పుడు 40% మించిపోయి వీళ్ళు 50-60% వసూలు చేస్తున్నట్ట. ఇంకా మన దగ్గర కూడా ఇంకా ఫిగర్ డిసైడ్ కాలే, కానీ ఈ కమిషన్ల దందాలు నడుస్తుంది తెలంగాణలో కూడా. కాంగ్రెస్ పని అయిపోయింది. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 40 సీట్లు వస్తే ఎక్కువ. గతంలో గెలిచిన స్థానాల్లోనూ ఈసారి ఓటమే. మోదీని ఓడించే దమ్ము కాంగ్రెస్కున్నదా? వేషగాళ్ళు ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. రాహుల్ ఓ వలస పక్షి, అలా వచ్చిపోతుంటాడు. ఆయనది న్యాయయాత్ర కాదు, ఫోటో షూట్. అబ్బా, మస్తు మాట్లాడింది. కాంగ్రెస్ పైన బెంగాల్ సీఎం మమతా ధ్వజం మంచిగా మాట్లాడింది. నిజంగా ఆయనది న్యాయయాత్ర కాదు, ఫోటో షూట్ అన్నమాట. పోతుంటే కాళ్ళ కాడ కెమెరా పెడతారు. సేమ్ మన సీతక్క ఇట్లా రీల్స్ చేయదు, సేమ్ అట్లనే సీతక్కను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన అక్కడ వీడియోలు చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా వీళ్ళ బతుకులు కూడా సేమ్ మోడీ లైన్లో వెళ్ళిపోతూ ఉన్నారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు. 15 మంది బలైనా స్పందించరా? ప్రజాభవన్ ముందే ఆటో తగలబెట్టుకున్నా కనికరించరా? ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెల 10,000 ఇవ్వాలి. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. ఇగో నెల పింఛన్ కోసం నిరసించన్. రోడ్డెక్కిన ఆసరా పింఛన్దారులు రహదారి పైన గంట పాటు ట్రాఫిక్ జామ్. పాపం ముసలోళ్ళు మూకోళ్ళు వాళ్ళకు వచ్చి ఆ 2,000 ఇచ్చేది కూడా ఆసరా పింఛనే. ఆ పింఛన్ కూడా ఇవ్వకపోయేసరికి రోడ్లు ఎక్కి కూర్చున్నారు. నిజంగానే గుంపు మేస్త్రి పాలన అయిపోయింది కదా తెలంగాణ మొత్తం. బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తా ఉంది. చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం మొత్తం కూడా స్థానిక పార్టీలతోనే బాగుపడుతుంది. నువ్వు ఎత్తున అది కాంగ్రెస్ బీజేపీలు 2 దొంగలే, 200% దొంగలే. బీజేపీ కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తాడు. ఈవీఎం తయారీ లోపల ఇదే బీజేపీలు పోతారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఫోటోలకు పోజులు ఇస్తారు.